శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 24వ భాగం. మామూలుగా వైరాగ్యం అంటే ఇల్లు వాకిలి వదిలేసి ఏకాంతానికి పారిపోవడం కాదు. సంసారానికి నీళ్ళు వదిలి ఏ కొండ గుహల్లోనూ దాక్కోవడం అంతకన్నా కాదు. ప్రాపంచిక విషయాలలో ఆ వస్తువులో బాగా విచారించి వాటిని అందులో ఉన్నటువంటి దోషాలను కానీ తెలుసుకున్నట్లయితే దానిపైన ఆటోమేటిక్గా మమకారం అనేది పోతుందన్నమాట. ఇదే వైరాగ్యం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఈ వైరాగ్యాన్ని పొందడం కోసం చేసేటువంటి విచారధార ఇది. ప్రాపంచిక వస్తువులన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకుని దాంట్లో ఏది మనకు ఉపయోగపడేది ఉంది, ఏది ఉపయోగపడేది లేదు అనుకుంటూ అనాలిసిస్ చేస్తూ పోతున్నారు శ్రీరామచంద్రమూర్తి. నిన్నటి ఎపిసోడ్లో ఆయుష్ని గురించి విశ్లేషణ చేశారు. ఈరోజు అహంకారాన్ని గురించి చెప్పబోతున్నారు శ్రీరామచంద్రమూర్తి. అసలు అహంకారం అంటే ఏంటి? మా జనాంతికంగా మనం ఏమనుకుంటున్నామంటే ప్రపంచంలో మామూలు నేను గొప్పవాడిని, నేను విద్యావంతుణ్ణి, నేను అందగాడిని, నేను కళాకారుణ్ణి అనేటువంటి ఇలాంటి భావాలు ఉంటాయే, ఆ భావాలు కలిగి ఉండడాన్ని అహంకారం అని మనం జనాంతికంగా అనుకుంటుంటాం అన్నమాట. అటువంటి భావాన్ని. అయితే ఈ భావానికి మూలమైనటువంటి మరొక అహంకారం కూడా ఉంది. అదేంటంటే ఈ దేహమే నేను అన్నటువంటి భావం, దేహాత్మ భావం. ఈ దేహమే నేను, దేహానికి ఆత్మగుణాలు ఆపాదించి ఈ దేహమే నేను అనేటువంటి భావనను చూశారు. దీనిని అహంకారం అని కూడా అంటారనమాట. సరే, ఈ అహంకారాన్ని గురించి శ్రీరామచంద్రమూర్తి ఏమంటున్నారో చూద్దాం. చెప్తున్నారు, మహాత్మా, ఈ అహంకారాన్ని మించినటువంటి నికృష్టమైన వస్తువు లేనే లేదు ప్రపంచంలో. మహాత్మా, అహంకారం అన్నది అత్యంత నికృష్టమైనటువంటి వస్తువు. ఇది ప్రపంచంలో ఎటువైపు చూసినా ఈ అహంకారమే రాజ్యమేలుతోంది. మానవుడు ఈ దేహమే నేను అనేటువంటి ఆ భ్రాంతితో, దేహాత్మ భావనతో అనుచితమైనటువంటి పనులన్నీ చేస్తున్నాడు. అందువల్ల మహర్షి, ఈ అహంకారాన్ని నేను మానవులకి దీర్ఘకాలికమైనటువంటి శత్రువుగా పరిగణిస్తున్నాను. మానవ జీవితానికి ఒక ప్రబలమైనటువంటి శత్రువు ఎవరు అంటే ఈ అహంకారమే అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటారా శత్రువు అని ఎందుకంటున్నారంటే, ఈ అహంకారం వలన మానవునిలో రాగద్వేషాలు పుడుతున్నాయి. రాగము అంటే ఏంది? ఇష్టమైన వస్తువుపై మనసు చేసే ప్రయాణం. ఇష్టం, నాకు ఇష్టం ఇది, వీళ్ళు ఇష్టము, ఈ విషయం ఇష్టము, ఈ పదార్థం ఇష్టము, ఇది ఇష్టం లేదు, వీరిష్టం లేదు, ఈ పదార్థం ఇష్టం లేదు. ఇది రాగము, ద్వేషం అంటే. ఇష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణాన్ని రాగం అంటారు. అనిష్ట వస్తువులు, ఇష్టం లేని వస్తువుల పట్ల మనసు చేసే ప్రయాణాన్ని ద్వేషము అని అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ అహంకారం వలన వచ్చేటువంటి మనిషికి వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ యొక్క రాగద్వేషాలు వచ్చి పడుతున్నాయి. ఎప్పుడైతే మానవుని ఈ రాగద్వేషాలు పట్టుకుంటున్నాయో, రాగద్వేషాలు మానవుల్లోకి వచ్చి చేరుతున్నాయో, వాడికి సమతాబుద్ధి నశిస్తుంది. సమతాబుద్ధి అంటే సమానత్వం. మిగతా అందరికంటే నేను గొప్పవాడిని, వాడు తక్కువవాడు అనేటువంటి ఆ భేద బుద్ధి కలుగుతుంది ఈ అహంకారం వల్ల. మామూలుగా ఇతరులు తనకంటే ఎక్కువ అంటే మనకు వారి మీద చాలా వరకు ఈ మానవుడికి అసూయ కలుగుతుంటుంది. ఇతరులు మనకంటే తక్కువ అనుకుంటే వాడి మీద ఒక లోకో దృష్టి కలుగుతుందన్నమాట. ఈ రెండు కూడాను ప్రమాదకరమైనటువంటి విషయాలన్నమాట. కాబట్టి ఈ ఎక్కువ తక్కువ భావాలు దేనివల్ల కలుగుతున్నాయి అంటే అహంకారం వల్ల కలుగుతున్నాయి మహర్షి అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా చెప్తున్నారు, మహర్షి, అసలు ఇది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? దీని కారణంగానే విషయలోలురై సంసారులు రాగద్వేషాలకు లోనై
సతమతమవుతున్నారు. సంసారంలో రాగద్వేషాలు అనేటివి దీనికి మూలంగానే వస్తుంది. చాలా ప్రమాదకారి. విషయాల పట్ల లోలురై, విషయాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనమాట. ఈ పంచేంద్రియాలు తెచ్చేటువంటి ఆ సుఖాలు ఉన్నాయి, వీటిని విషయాలు అంటున్నాం అనమాట. ఈ విషయాలకు లోలత్వాన్ని కలిగి వీళ్ళు నానా పాట్లు పడుతున్నారు. మహాత్మా, ఆధులు వ్యాధులు, ఆది అంటే మానసికమైన రోగము, వ్యాధి అంటే శారీరకమైనటువంటి శరీరానికి వచ్చేటువంటి రోగం. ఆది వ్యాధి, ఆది అంటే మానసిక రోగం, వ్యాధి అంటే శరీరానికి వచ్చే రోగం అన్నమాట. ఈ ఆధులు వ్యాధులు కోర్కెలు అన్నీ కూడాను ఈ అహంకారం వలనే కలుగుతున్నాయి మానవునికి. ఉపమానం చెప్తున్నాడు మహర్షి, ఈ అహంకార మేఘాలు కప్పినంత వరకు కూడాను, అహంకారం అనేటువంటి మేఘాలు మానవుని యొక్క బుద్ధిని కప్పితే ఆశలు అనే కొండ మల్లెలు వికసిస్తాయి అంటున్నాడు. అంటే అహంకారం అనేటువంటి ఆ మేఘం ఆవృతమైనప్పుడు ఆ మదిలో ఆశలు అనేటివి, విపరీతమైన ఆశలు కోకొల్లలుగా ఉదయిస్తాయి. ఎప్పుడైతే ఈ అహంకార మేఘం తొలుగుతుందో ఆశ అనే మెరుపు తీగ కూడా దీపం వారినట్టు ఆరిపోతుంది. పోలిక చూడండి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ వాల్మీకి మహర్షి చేసినటువంటి పోలికలు వీటిని వదలబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఎలా చెప్తున్నారంటే, సామాన్యమైనటువంటి అంశాలను ఎంతగా వీళ్ళు పరిశీలించి వాటిని ఇక్కడ ఉపయోగించి చెప్తున్నారా అన్నది ఆశ్చర్యంగా ఉందన్నమాట. కాబట్టి ఆశలనే కొండ మల్లెలు ఎక్కడుంటాయి? అహంకారం అనే మేఘం కప్పినప్పుడు వస్తాయి. ఎప్పుడైతే అహంకార మేఘం తొలగిపోతుందో ఆశ అనేటువంటి మెరుపు తీగ దీపం వారినట్టు ఒక్క ఉదుటున ఆరిపోతుంది అంటున్నారు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అనమాట. అహంకారం ఉన్నంత వరకు ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అహంకారం తొలగితే ఆ కోరికలన్నీ తొలగిపోతాయి అని చెప్పడం ఈ దీని యొక్క అర్థం అన్నమాట. మునివర్య, భూమి ఆకాశాల మధ్య ఏ శత్రువుని చూసినా కూడా నాకు భయం లేదు. చూడండి, శ్రీరామచంద్రుడు భయపడిపోతున్నాడట. ఈ ముల్లోకాలలో ఎటువంటి శత్రువుని చూసైనా నాకు భయం లేదు, కానీ ఈ అహంకారం అనేటువంటి శత్రువు అంటే మాత్రం నాకు మహాభయం కలుగుతోంది మహర్షి. ఈ అహంకారం అనేటువంటి ఆ బోయవాడు మాయా అనే వల పన్నుతున్నాడు. ఆ వలలో ఈ జీవులందరము కూడాను అజ్ఞానమైనటువంటి మృగాలు, జింకల్లాగా బందీ అయిపోతున్నాం ఈ అహంకారం అనేటువంటి వలలో. మహర్షి, ఇతను ఎందుకో నా పాలు పడ్డాడు అంటున్నాడు. వాడెందుకమ్మా నా పాలు పడ్డాడు అంటుంటారు కదా, అలాగా ఎందుకో మహర్షి నా పాలు పడ్డాడు, నన్ను పట్టి పీడిస్తున్నాడు అంటే ఏంటి? ఇక్కడ రామునికి దేహాత్మ భావం బాగా ఉన్నది ప్రస్తుతాన్ని. నా పాల పడ్డాడంటే నా ఈ దేహాత్మ అహంకారం అనేటువంటి ఆ దేహాత్మ భావన అనేది నన్ను కూడా పీడిస్తోంది అని చెప్పడం రాముని యొక్క ఉద్దేశం ఇక్కడ అన్నమాట. నన్ను కూడా పీడించడానికి, బంధింపడానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టేశాడని కాదు, ప్రయత్నిస్తున్నాడు. ఫలితంగా నాలో ఉన్నటువంటి శాంతి, సమత వంటి సద్గుణాలన్నీ కూడాను పీల్చి పిప్పైపోతున్నాయి. వీడి చేత ఈ అహంకారం అనేటువంటి వీడి యొక్క శక్తితో నాలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడాను నశించిపోతూ ఉన్నాయి. మహర్షి, ఇంతటి భయంకరమైన శత్రువుని ఎదురుగా పెట్టుకుని నేను ఇక భోజనమే చేయలేకపోతున్నానే. భోగాల విషయం మాట ఏమిటి అంటే, మా వాళ్ళందరూ ఏ భోగాల వైపు ఆసక్తి చూపడం లేదు, దేనివైపు ఆయన కనీసం పరికించి చూడడం లేదనేటువంటి బాధలు పడుతున్నారు. భోజనమే చేయలేకపోతుంటే ఇంక భోగాల మాట ఏం చెప్తారు, ఏం చెప్పమంటారు మహర్షి? మహర్షి, నేను తెలుసుకుంది ఏంటంటే, అహంకారం ఉన్నంత వరకు దుఃఖమే, అది నశిస్తేనే సుఖం కలుగుతుంది. నేను అహంకారాన్ని వదిలి శాంతుడునై ఉద్వేగం లేకుండా ఉండాలి, నిశ్చయం అన్నమాట. నన్ను పట్టి పీడించాలనుకుంటున్నటువంటి అహంకారాన్ని నుండి నేను ఎదురొడ్డి నిలబడాలి, ఉద్వేగం లేకుండా నేను ఉండాలి. మహాత్మా, నేను ఈ అహంకారాన్ని ఇంతగా పరిశీలించినాక నాకు అనిపించుతోంది ఏంటంటే, గట్టి దృఢమైనటువంటి భావం నాకు వస్తోంది. ఏమిటా భావం అంటే, నేను రాముణ్ణి కాదు అనే భావం. ఎందుకు నేను రాముణ్ణి కావను? ఇక్కడ ఏంటంటే దేహాత్మ భావం, ఈ దేహమే నేను అనేటువంటి భావమే అహంకారం కదా. ఈ దేహానికి పేరేంటి? రాముడు కదా. మరి నేను రాముణ్ణి కాదు అన్న భావం వస్తుందంటే, నేను ఈ దేహాన్ని కాదు అన్నటువంటి భావం నాకు వస్తుంది. నాకు
ఈ ఎందుకు ఈ శరీరంతో నాకేమీ సంబంధం లేదు కాబట్టి, శరీరంతోనే సంబంధం లేదు కాబట్టి శరీరం లోపల ఉన్నటువంటి మనసుతో కూడా నాకు ఎటువంటి సంబంధము లేదు. అర్థమైందా? ఆ మనసులో కలిగే భావాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు నేను దేహాన్ని కాను, నేను మనసుని కాను, నేను మనసులో కలిగే ఆలోచనలు కాను అనేటువంటి భావం వస్తూ ఉంది శ్రీరామచంద్రుడిలో. నాకు దేని మీద కూడా కోరిక లేదయ్యా, ఏది నాకు ఇది కావాలది మోహం అనేది లేకుండా పోతోంది. ఇకపై ఏ రకమైనటువంటి సంకల్పాలు వికల్పాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. ప్రశాంతంగా నన్ను నేను ప్రశాంతమైనటువంటి అంతరంగాన్ని నేను ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాను. నాకు అందరూ సమానమేనన్నటువంటి జ్ఞానము నాకు బాగా స్థిరపరచు అని నేను మనసునే కోరుకుంటున్నాను. అందరూ సమానమే, హెచ్చు తగ్గులు లేవు. అంటే ఏంటంటే అహంకారం ఉన్నప్పుడు రాగద్వేషాలు వలన హెచ్చు తగ్గులు వస్తాయి. కాబట్టి నాకు అందరూ సమానమే అన్న సమత్వ భావాన్ని నా మనసుకు పట్టించు అని నేను నా మనసుని కోరుకుంటున్నాను. మహానుభావా, చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ అహంకారాన్ని జయించేటువంటి ఉపాయం ఏదైనా ఉందా? ఈ అహంకారాన్ని జయించాలని గట్టి పట్టు నాలో ఉన్నది. దీన్ని వదిలి నేను శాంతుడిని కావాలన్న పట్టుదల ఉంది. మరి దీన్ని వదలాలంటే ఏదైనా ఉపాయం ఉంటే మాకు దయచేసి ఉపదేశించి నన్ను కృతార్థుడిని చేయండి మహాప్రభో. మనసులో పేరుకున్నటువంటి ఈ మనోమోహము అనేటువంటి మంచుని మీ ఉపదేశము అనేటువంటి ఉష్ణ కిరణాల ప్రభావంతో నేను కరగదీయాలని అనుకుంటున్నాను, అది నశించాలని అనుకుంటున్నాను స్వామి అంటూ శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షికి విన్నవించుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటారు శ్రీరామచంద్రమూర్తి. ఓం శాంతి శాంతి శాంతి.